హాయ్ అండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి అసలు వీడియో తీయడానికి కూడా కుదరలేదు. స్టాక్ చెక్ చేసుకోవడం, వీడియోకి రెడీ కావడం, ఇదంతా కూడా బాగా వర్క్ ఉంది. ఫాస్ట్గా కుకింగ్ చేసి ఇంకా బయటికి వెళ్ళాలనేసి త్వరగా కుకింగ్ కూడా చేసేసాను. ఇక్కడ నేనైతే ఎగ్ ఫ్రై ఇంకా బీరకాయ పప్పు చేశానండి. తినేసి ఒక వీడియో అయితే ఉంది, అది చేసుకొని ఇంకా బయలుదేరాలి. ఆఫ్టర్నూన్ బాగా ఎండగా ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు షూట్లో అయితే ఈ శారీ కట్టుకున్నానండి. చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా అనిపించింది. ఇంకా షూట్ అయిపోయి ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోయాం. చూడండి, రోజు మాకు స్టాక్ అయితే ఉండిపోతుంది. ఇలా వీడియోస్ చేసుకోవడం, ఆ స్టాక్ అంతా కూడా మళ్ళీ తీసుకెళ్ళి డిస్పాచ్ చేయడం అవుతుంది. కొంచెం కష్టంగానే ఉంది కానీ తప్పదు. మార్కెట్కి అయితే వచ్చేసామండి. అన్ని వీడియోస్ తీయడం కుదరట్లేదు, గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఇలా తీస్తున్నాము. లాస్ట్ వీక్ మేము ఇచ్చిన డిజైన్స్ అవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇవన్నీ ప్యాకింగ్స్ కూడా అయ్యాయండి. ఇక్కడ ఉన్న 6 పార్సల్ అయితే మావే. ఇంక ఇవి డిస్పాచ్ చేసేయమని అన్నీ చెక్ చేసుకొని చెప్పేసి వచ్చాం. మన ముందే కొంచెం డిస్పాచ్ చేసుకుంటే సేఫ్గా ఉంటుందనేసి అన్నీ అయితే డిస్పాచ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ అయితే క్రూజ్ టైప్లో ఉంటుంది, బాగుంటుంది. అది కూడా రాజన్స్ వాళ్ళదే. ఇక్కడ మార్వాడి వాళ్ళ పెళ్ళి అయిపోయింది అనుకుంటా. ఈవినింగ్ ఊరేగింపులాగా చేస్తున్నారు, చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అలాగే ఇంకా అలసిపోయామండి, వెళ్ళి తిని పడుకోవడమే. ఇంకా చాలా అలసిపోతున్నాం, డైలీ వర్క్ చాలా ఉంటుంది. డే 7లో ఎక్కువగా వీడియో తీయలేదండి, అందుకే 2 వీడియోలు ఒకే దాంట్లో ఇంకా ఎడిట్ చేసేసాము. మార్నింగ్ పాప లేసి ఆడుకుంటుంది. ఊరికే బయటికి వెళ్ళడం, వెజిటేబుల్స్ ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అనేసి ఒకసారి చెక్ చేసాం. డీమార్ట్ కూడా ఉంటుండొచ్చు కదా అనేసి ఐడియా వచ్చింది. చెక్ చేస్తే డీమార్ట్ మేమున్న అపార్ట్మెంట్కి డెలివరీ కూడా ఉంది. ఇంకా అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాం చాలా ఫాస్ట్గా. ఇదొక హ్యాపీ అనిపించింది. ఎక్కడికి వెళ్ళకుండా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనకి గ్రాసరీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కర్రీ కోసం అయితే బెండకాయ కట్ చేసి పెట్టాడు మా హస్బెండ్. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నిన్న చేసిన వీడియోవి ఎక్కడవక్కడే ఉండిపోయాయి. నిన్న మార్కెట్కి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి. ఈరోజైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ అన్నీ తీసుకొని స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ పార్సిల్ వేయాలి. సాయంత్రం ఊరికి బయటకు వెళ్దాం అనుకున్నామండి. అలా ఇంకా పాపను రెడీ చేస్తున్నాం. చూడండి ఎంత బాగా దూపించుకుంటుందో. తనకు చాలా ఇష్టం ఇలా కోమింగ్ చేయడం అంటే. ఎంతసేపు అయినా అలానే ఉంటుంది, పక్కకు జరగదు. మీరు కొంతసేపు అయినా కోమ్ చేయండి, అలానే చేయించుకుంటుంది. ఎందుకో తనకు చాలా ఇష్టం. అలా అండి, లిఫ్ట్లో లాక్ అయిపోయాను. సో ట్రై చేస్తున్నా, కస్టమర్స్ అలాగే కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి, లిఫ్ట్ పని చేయట్లేదు. అలానే నొక్కుతున్నా, ఇంకెవరు రాలేదు. సెక్యూరిటీ కూడా కాల్ చేశా. చూడాలి ఏమైతే నా పరిస్థితి. ఛార్జెస్ అయింది లిఫ్ట్లో ఉండి. ఇంకా నా అదృష్టం కొద్ది లైట్ ఆఫ్ అవ్వలేదు, ఫ్యాన్ వస్తుంది. సో వెయిటింగ్, వస్తారే చూడాలి. డోర్ అండి లాక్ అయిపోయింది. బయట సెక్యూరిటీ ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. ఓపెన్ చేస్తున్నా, వెయిట్ చేయండి అన్నారు. లక్కీగా లైట్స్ అయితే ఆఫ్ అవ్వలేదు. ఇంకా చూద్దాం. ఏ ఫ్లోర్లో ఉన్నా కూడా తెలియట్లేదు ఎక్కడ ఉన్నాను. వాయిస్ పైకి వెళ్ళి వినపడుతుంది నాకు. మధ్యలో స్టక్ అయ్యానా, ఎక్కడ ఉన్నానా అనేది తెలియదు. చూడాలి, చూద్దాం. లైట్ ఉన్నంత వరకు, ఫ్యాన్ ఉన్నంత వరకు అయితే హ్యాపీ. ఎవరు అవ్వడం లేదు. లైట్ పోయి ఫ్యాన్ పోతున్నా భయపడాలి. ఎవరు ఎక్కారు, పైన ఎక్కారు. చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను, ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవ్వట్లేదు, స్టక్ అయిపోయాను. ట్రై చేస్తున్నాను తీయడానికి. థ్యాంక్ యూ సెక్యూరిటీ, థ్యాంక్ యూ. తీసేసి వెళ్తున్నారు. ఫైనల్గా బయటకు వచ్చాను. ఇది బేస్మెంట్లోకి వచ్చానండి. ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఊరికే టైం పాస్, బోర్ కొడుతుంది రూమ్లో. ఈరోజు ఇక్కడ మార్కెట్కి వెళ్ళలేదు. మార్నింగ్ నుంచి రూమ్లోనే ఉండి వీడియోస్ అవి తీసాం. కొంచెం బోర్గా ఉంది. బయటకు వెళ్దామని కీస్ మర్చిపోతే సిద్ధు పైకి వెళ్ళింది. నేను కూడా సరే లిఫ్ట్ వెళ్తానని పక్క లిఫ్ట్ ఎక్కి లాక్ అయిపోయాను. సో ఫైనల్గా అయితే వాళ్ళు తీశారు. చాలాసేపు ఉన్నానండి అందులో. లైట్ ఫ్యాన్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం కాలేదు.
చాలాసేపు ఉన్న అందులో అంతసేపు వీడియో పెట్టలేదు కాకుండా. సో ఇప్పుడు ఇంకా వెళ్తాం బయటికి, చూద్దాం. ఆ టెన్షన్ పోవడాకన్నా కొంచెం బయటికి వెళ్ళాలి కదా. సో అని కూడా వస్తుంది, ఇప్పుడే వస్తుంటాను. నీ ఫీలింగ్ ఏంది నేను లాక్ అయినప్పుడు? నేను అందులో లేనని సంతోషపడ్డావా? హలో చూడండి, మా పాప వీడియో కాల్ చేసింది. హాయ్ డాడీ. అయ్యో నేను బయటకు వెళ్ళాక కాల్ చేస్తా ఉన్నానా, సెల్లార్లో ఉన్నాము, నీకు కనిపించట్లేదు, బయటకు వెళ్ళాక కాల్ చేస్తా, ఓకేనా? యాక్చువల్గా ఈవినింగ్ వాకింగ్లో వెళ్దామని బయటకు వెళ్ళామండి. ఇక్కడ జస్ట్ అలా బయటకు వెళ్ళాం, కొద్ది దూరం రాగానే 4-5 కుక్కలు ఉండే అక్కడ. ఆ కుక్కలను చూసి ఫుల్ భయపడింది, ఇంకా నేను రానని చెప్పేసి. ఆ దూరంగా కూడా కుక్కలున్నాయి అన్నీ ఉండే. అవి ఏంటో చూద్దాం పదా అని దగ్గర పోయాము. దగ్గర పోయేసరికి కుక్కలు కదా ఏం కాదు, జనాలు వాళ్ళు చైర్స్ తీసుకొని కూర్చుంది. ఆ చైర్లను చూసి భయపడి ముందుకు రాలేదు. ఆ తర్వాత కార్లో వెళ్దామని, అంటే ఆ కార్ కీస్ కోసం పోతే నా తతంగం అంతా జరిగింది లిఫ్ట్ది. సో అలా తిరిగి కొంచెం అలా బయట ఇలా రౌండ్ వేసి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి ఇలా కొంచెం నైట్ డిన్నర్ కోసం పులిహోర, కొంచెం ఎగ్ మ్యాగీ అలా ప్రిపేర్ చేశాను నాకు వస్తే. సో అదే డిన్నర్ చేసాం మేము. ఇంకా ఇదండి ఇంకా డే అయితే ఇలా గడిచింది. యాక్చువల్గా ప్రాపర్గా వీడియోస్ తీయడం కుదరట్లేదు, వర్క్ బిజీనే సరిపోతుంది మాకు. కానీ నైట్ పడుకునేటప్పుడు ఇలా చూస్తామండి, చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ఏదో మా ముందులో ఒక టైం మిషన్ ఉన్నట్లాగా అనిపిస్తుంది. చూడండి, ఇది రెస్టారెంట్ యాక్చువల్గా, చాలా బాగుంది కదా. అయితే 369లో ఉన్న టైం మిషన్ లాగా కనపడుతుంది మాకు. యాక్చువల్లీ బెడ్రూమ్కి వాల్ ఉండకుండా కంప్లీట్ గ్లాస్ ఉంటుందండి. సో అలా పడుకుంటే కూడా చూస్తాం, మార్నింగ్ లేవగానే చూస్తాం, చాలా బాగా అనిపిస్తుంది చూసినప్పుడు అలా. గుడ్ నైట్.